నా పేరు అయితే మరి సారేగూడ సింగర్ మల్లానా. ఈ పాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఈ పాటలు ఎవరు నేర్పించారు? ఇలాంటి చదువు అయితే మరి తెలియాలన్నమాట. మా అమ్మ నాన్న మా అత్త మామ వాళ్ళకి. మీరు మొదటిసారిగా వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు కదా, ఆ పాట మా గురించి ఒక్కసారి. చిన్నప్పటి నుంచి బతికి అలాగ వస్తున్నా నా బతుకు చెప్తే మీరందరిని కూడా ఏడుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు మేమైతే మా గిరిజన గాయకుడిని కలవడానికి అని చెప్పేసి ఒక ఊరికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి వెనకాల ఆ ఊరు అయితే ఉంది, కొద్దిగా ఊరికి ముందున మేమైతే ఉన్నాము. మీలో కూడాను కొద్దిమందికి తెలిసే ఉంటుంది, పాటలు ఎక్కువ పాడుతుంటారు, ఒరియా పాటలు అలానే కొండబోస పాటలు కూడాను. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో కూడాను ఇట్లాంటి కళాకారులు ఉన్నారు అని చెప్పి. అనర్గళంగా పాట పాడతాడు. మన చిన్నరబా పేరుతో పాడమంటే పాడిస్తాడు. మన రాజు ఆ పేరును ఉపయోగించి ఒక పాట పాడమంటే పాడిస్తాడు. ఒక సందర్భం చెప్పామంటే చాలా పాట పాడిస్తాడు అనమాట. అది అతనికి ఉన్నటువంటి నైపుణ్యం, అట్లాంటి ప్రతిభ ఉంది అతను. మీరు కూడా చూసారంటే అతన్ని చూస్తే మీకు కూడా కళ్ళల్లో ఒక ఆనందము, ఒక వెలుగు అనేది వస్తుంది అనమాట. అంత ఏం చేద్దాం అంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వెళ్ళిన తర్వాత అతను ఉన్నాడేమో కలుద్దాం. అవును రండి. ఇదిగో మా బండి ఇది ఇక్కడ పెట్టేసాము. వెళ్ళే దారి అంతా కూడా ఇదిగో ఈ వెదురు మొక్కలు ఇలా ఉన్నాయి. ఇదంతా కూడా చాలా నెక్స్ట్ టైంకి ఇక్కడికి వచ్చి మనం బ్యాంబు చికెన్కి తీసుకెళ్ళిపోదాం రా అన్న బాబు. ఈ ఊర్లన్నీ కూడాను మన ఊరు సైడ్లోనే ఉంటాయి, ఎందుకంటే మన గిరిజన గ్రామాలే కదా. అవును, ఇలాంటి ఊర్లే ఉంటాయి. పెంకుటిల్లులు ఉంటాయి, రేకిల్లులు ఉంటాయి. ఎక్కడో డబ్బులు ఉన్న వాళ్ళు, కొద్దిగా ఆస్తి అలాంటి వాళ్ళు అయితే కొద్దిగా స్లాబ్ లాంటివి వేసుకుంటారు. ఇది మన ముందర ఉంది కదా, అట్లాంటి ఇల్లు అనమాట. కాస్త మరి అంత హై లెవెల్లో అయితే ఉండవు మా గిరిజన ప్రాంతాల్లో ఉండే ఇల్లులు కూడాను. 100% అన్ని కూడాను పెంకుటిల్లులు ఉంటాయి, మట్టి గోడలే. ఇలాంటి గ్రామాలే ఉంటాయి. ఆ 30-20% ఇంకా ఈ రేకిల్లులే ఉంటాయి. ఇది ఎవరిదో స్లాబీలు అనుకుంటా, ఊర్లో ఎవరు లేరు. ఇటువైపు రా. ఇది ఒక ఇల్లు మొత్తం పాడైపోయి ఉన్నది. ఇది ఇటువైపు వెళ్దాం. ఇలాగెళ్దాం పద, ఒకసారి అడుగుదాం. ఇలాగెళ్దాం. ఇక్కడైతే ఒక ఆటో అయితే ఉంది, మొత్తం కూడా ఇదైపోయింది. ఏంటి దానికి ఏదో ఇల్లు కూడాను ఇక్కడ ఉన్నారా లేరా అని తెలియట్లేదు. మొత్తం కూడాను ఈ రగ్గులు ఇవన్నీ కూడా కప్పేస్తున్నారు. దీన్ని కూడా క్లోజ్ చేస్తారా? బ్యాన్ అయిపోయిందా ఈ ఆటో? అంటే కరోనా వైరస్ ఏదో వచ్చినట్టు. దారి లేదు ఉందా? పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తామా? ఇక్కడ ఉన్నారా చూడరా, నేచురల్ మట్టితో చూడరు. ఇల్లు మంచిగా పూస్తున్నారు ఇక్కడ. ఇదంతా కూడా నాగళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. కాలువ ప్రాంతాల్లో వచ్చేటువంటి మట్టి. ఇక్కడ చిన్న కోడిపిల్ల, ఇంత కోడిపిల్ల గుడ్లు పెడుతుందా? గుడ్లు పెట్టదు అది, దేనికి వెళ్ళింది అక్కడ కనిపించిందా కోడిపిల్ల? ఇదిగో ఎవరో తమ్ముడు సింగర్ మల్లన్న సేవాళ్ళు ఇక్కడ. స్లాపిల్ల? ఆ స్లాబీలేనా? ఉన్నారా అతను? వేరా? ఇలా వెళ్దాం రండి. పై నుంచి వెళ్దామా? కింది నుంచి వెళ్దాం. కింద నుంచి వెళ్దాం. మనము ఇందాక దాటొచ్చాం కదా, అదే ఇల్లు అంట ఆ స్లాబిల్. మన మల్లన్న వాళ్ళది. ఏంటి మనోడికి బైక్ కూడా ఉందా? ఉందిరా, ఒకసారి వీడియోలో చూపించాడు. కాఫీ కాలం ఇదంతా కూడా 2 తలుపులు ఉన్నాయి, అటు ఒక తలుపు ఉంది, ఇటు ఒక తలుపు అయితే ఉంది. అవునరా, ఇక్కడ స్పెట్స్ అయితే ఉన్నాయి. రండి. అతని పర్మిషన్ లేకుండా మనం వెళ్ళడం మంచిది కాదు, కానీ మీకు చిన్నగా చూపిస్తాం. ఇదిగో అతను ఇట్లాంటి స్పెట్స్ అన్ని కూడాను వాడి అంటే వేసుకొని పాటలు పాడుతుంటాడు. 1 2 3 4 ఉన్నాయి. అట్లానే ఒక మైక్ కూడా ఉంది అనమాట. బండితనం కూడా లోపల పెట్టలేదు అన్న. ఇక్కడ ఈ అన్న అయితే పొలంకి ఉన్నాడంట బామర్ది. తమ్ముడు చెప్పాడు. పొలంకి వెళ్ళారు తమ్ముడు? సరే అయితే పదండి మనం పొలానికి వెళ్దాం. ఎంత దూరం ఉంటుంది? కనిపిస్తున్న పొలాలేనా? నుండి కనిపిస్తుంది. రండి. అన్న అయితే అక్కడ పొలం పని అయితే చేస్తున్నాడు. ఇదిగో గట్లయితే చెక్కుతున్నాడు. ఈ టైంలో మా ప్రాంతాల్లో ఈ పొలం పనులు అవుతుంటాయి కాబట్టి రెండో పంట పొలం పనులు అయితే చేస్తున్నాడు అన్న. మనం అక్కడికైతే వెళ్దాం. చెయ్యి ఇలా ఊపాడు, మనం వెళ్ళి. మా వాళ్ళు పండించే పంటలన్నీ కూడా ఇట్లాంటి సాంప్రదాయమైనటువంటి పంటలే అనమాట. అంటే ఆ పద్ధతిలోనే పంటలు అయితే పండిస్తారు. కింద మీకు కనిపిస్తుండొచ్చు, ఇదంతా కూడాను గత్తం అనమాట. పశువుల పేడ ఇదంతా వేసి పంటలు అయితే పండిస్తారు. బయట అమ్మరు పంటలన్నీ, వీళ్ళు తినడానికే. ఈ పొలాలన్నీ కూడా చూడండి ఎలా ఉంటాయంటే గట్లు మెట్లు లాగా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు కదా బా, మనకు దిగుడుగా ఉంటుంది. దాన్ని స్లోప్గా చేసి ఇవన్నీ సర్దు చేయడానికి ఇలాగ వచ్చేస్తాయి. అవును, చిన్ని పొలంలోని నారైతే వేస్తున్నారు మా వాళ్ళు. పొలాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి.
సాయంత్రం పూట ఇంకా మంచిగా కనిపిస్తాయి ఈ పొలం. తర్వాత కొద్దిగా చిన్నగా మనము డ్రోన్ అయితే ఎగిరిద్దాం బా, ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఏమైందిరా? వీడియో తీస్తూ నేను జారిపోయాను, పడిపోయాను. ఇదిగో వెనకాల మొత్తం బురద అయిపోయింది. ఇదిగో ఏది సురేష్ అన్న కాస్త తిరుగు. సూపర్ సూపర్ చూసారు కదా రాంబాయ్ అయితే ఏ విధంగా పడ్డాడు, మామూలుగా లేదు. నువ్వు పడతావు చూడు, కొద్ది పైన నేను వచ్చి పడతాప్పుడు. ఎవరే ఈ పొలాలని కూడా ఒక చెరువులా ఉన్నాయి కొద్దిగా చూడడానికి మాత్రం వెనకాల కొన్ని చూస్తున్నారు కదా, బాగుంది. అన్నా నగర మణిదా ఇది పనికిజిని ఇది మరి గట్టుకు సెక్రటరీ जी డిస్టర్బ్ కితా బైనికా పరాసిలేదా? మీరు వాతిక మంచిది అవుతుంది. మీలో చాలా మంది వినే ఉంటారు, చూసి ఉంటారు అని చెప్పాం కదా. ఇదిగో ఈ అన్న పాటలు అనమాట. మంచిగా అనర్గళంగా ఒరియా పాటలు, అలానే కొండబోస పాటలు, మేమైతే ఒయిలి పాటలు అంటాం. ఒయిలి పాటలు అవి ఎప్పుడు పాడతారంటే ఎక్కడైతే పండగ జరుగుతుందో, ఊర్లోనే ఏదైనా శుభకార్యం ఏదైనా జరిగినా కూడాను సాయంత్రం పూట పాడుకునే పాటలు అనమాట. అట్లాంటి పాటలు పాడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ గుంపుగా పనిచేసేప్పుడు కూడా పాటలు పాడతారు. పొలం పాటలు కరెక్ట్. ఈ పొలం పనులు చేసేటప్పుడు కూడాను పాటలు పాడతారు అనమాట. అట్లా చేయడం వల్ల పని అనేది భారం తగ్గుద్ది. అంటే ఆ పని అంతా కూడాను మనకు ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టు అనిపిస్తుంటది. ఇప్పుడు పొద్దునంతా పని చేసి పడుకునే చోటల్లో అయితే మరి మన సరదా వచ్చినంత మరి పాట పాడి అలాగ పడుకుంటే నిద్ర కూడా బాగా వస్తుంది అన్నమాట. మనకి ఒళ్ళుకి కూడా మరి సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. అవును. సో మీరు ఎంతమంది ఈ అన్న పాటలు విన్నారో చూసారో కామెంట్స్లో రాయండి. మీ ఛానల్ పేరు ఏంటని ఉంటుందన్న యూట్యూబ్ ఛానల్లో? సారెగుల్లన్న సింగర్ మల్లన్న. ఓకే, ఒకటే టైటిలా? ఓకే, సారెగుల్లన్న సింగర్ మల్లన్న అదనమాట. ఒకసారి చూడండి, నేను కూడా లింక్ ఇస్తాను. ఆ పాటలన్నీ కూడాను చూసి మీరు కూడాను మంచిగా తరించండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నది. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇట్లాంటి పాటలన్నీ కూడాను మీ ముందుగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి పాటలు పాడేటువంటి కళాకారులు చాలా తక్కువ మన గిరిజన ప్రాంతాల్లోని. ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే, సపోర్ట్ అనేట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఇలాంటి పాటలన్నీ కూడాను, ఇలాంటి కళారూపాలన్నీ కూడా మీకు చూపిస్తారు, ప్రదర్శిస్తారు. అన్న అయితే తయారవుతున్నాడు. అన్న పాట పాడే ముందు చిన్న గెటపై తీసుకుంటాడు అనమాట. అది వేసుకున్న తర్వాతనే పాటలు అయితే పాడతాడు. అన్న పాట పాడే ముందు ఈ గెటప్ అయితే ఉంటుంది. అన్న అయితే తయారైపోయాడు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ఒక పాట అయితే పాడతాడు అనమాట. గులనన్న చెప్పాను ఉండ్రి పాట పారా మరి. పాట పాడదే ఇది పాట పాడినట్లు తెలుగు దమ్మగానే కొండ దమ్మగానే ఉంటారు పాట పారాయణ పాట పాడే ఉద్దేశించి మన అరకుదాం కొడరింగా వాతారు పాట పార నన్ను ఎక్కువ మరి కొండ భాషదంగా ఎక్కువ పారనా నన్ను వరగిని మాటగా పాట రూపకం కిజి విజరికి వినిపిస్తుంది అన్నమాట. ఓకే ప్రేస్. అలాగే మరి మన అరకు నుంచి అయితే కుర్రోలు మరి 5గురు అయితే వచ్చారన్నమాట నా కోసం. అయితే మరి చిన్న పాట పాడన్నా అనేసి అంటున్నారన్నమాట. మరి ఫ్రెండ్స్, నేనైతే మరి మొట్టమొదటిగా అయితే మా గిరిజనుల ప్రాంతంలో చెందిన కొండ భాష అనేసి కొండ పాట అయితే నేను పాడి వినిపిస్తున్నాను కదా. అదే రూపంగా నేను కొండ భాషతో అయితే ఇప్పుడు వినిపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. అరకు కరసాలో పిల్లలు నా కోసము వెతుక్కుంటూ వచ్చేరమ్మా. నా పాటలు వెన్నీ నా ఆటలు చూసి వెతికి వచ్చినారు. వచ్చినాక నాకు ఎంతో పెద్ద ప్రేమ. చాలా రోజులు చూడాలని అన్నలకి ఉద్దేశము ఉండింది అమ్మా. ఓకే అన్న. ఓకే, బాగుంది. చాలా రోజుల నుంచి మీకు కలవాలని మరి నాకు కూడా చాలా ప్రేమ అయితే ఉండింది. చాలా బాగా పాట పాడారు. ఓకే, ఇట్లాంటి పాటలే మామూలు ఏం చేస్తారంటే, ఇందాక మనం మొదట్లో మాట్లాడినట్టు పండగలు అవుతున్నప్పుడు, పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు,
ఊర్లోని ఏదైనా కార్యమైనప్పుడు, పొలాలు ఉడుపుల టైంలోని, రాత్రిపూట అంటే జాగరణ టైంలోని పాటలు పాడుతుంటారు అనమాట. అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చిన్న పాట పాడిద్దామని ఇలా ప్లాన్ చేసాము. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఎక్కడైనా మంచి ప్లేస్లో కూర్చొని కాసేపు అన్నతోని ముచ్చటిద్దాం. ఈ ప్లేస్లో అయితే మేము కూర్చున్నాము. ఇక్కడ ఎత్తుగా ఉంది, చుట్టూరంతా కూడాను ఒక చిన్న గ్రౌండ్లో ఉందన్నమాట. వెనకాల కొండలు కూడాను మంచిగా కనిపిస్తుంటాయి. ముందుగా అన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఇక లోపలికి అయితే వెళ్దాం. అన్న, మీ పేరు, మీ ఊరు, మీరేం చదువుకున్నారు, అట్లా చిన్నగా చెప్పాలా? మా పంచాయతీ పట్టం, మా గ్రామం పేరు సిరసవలస, సారే గుళ్ళన్న. మీరేమైనా చదువుకున్నారన్నా? లేదన్నా, ఏం చదువు లేదు. చిన్నప్పటి నుంచి లేదు. మా అమ్మ నాన్న కూడా, మా అత్త మామ కూడా పని కోసం చూసారు. ఇలాంటి చదువు అయితే మరి తెలియదన్నమాట. మా అమ్మ నాన్న, మా అత్త మామ వాళ్ళకి మా పిల్లలకి చదివిస్తే కొద్దిగా బయటికి మరి తెలివి నేర్చుకుంటారు అనేసి ఉద్దేశం లేదు. ఓన్లీ పర్ మరి పెరిగిందంతా కూడాను మీ అత్తల దగ్గర పెరిగారా? పెరిగాము, మా అత్త మామ వాళ్ళ దగ్గర పెరిగాము. ఓన్లీ మరి నాంగలు పట్టుకొని ఏరు పూసి దున్నడానికే తెలుసు, వేసే పనులే. మరి అలాంటి చదువు కోసం అయితే తెలియదు అన్నమాట. అందుకని ఇలాంటి మీలాగా కొద్దిగా చదువుకున్న కుర్రోడు ఈ యూట్యూబ్ క్రియేట్ చేసి ఇలాగ చేసి మరి యూట్యూబ్ నడుపు, నీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి అంటే అలాగ నేర్చుకున్నాను. ఓకే. ఈ పాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఈ పాటలు ఎవరు నేర్పించారు? ఈ పాటలు మరి మా మాయ వాళ్ళు పాడుతుంటారు కదా అప్పట్లో. మా మాయ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా తాత వాళ్ళు పాడుతుండరు. వారి నోట్లో అలాగ నేర్చుకొని ఒక్కోటి రెండు నేర్చుకొని ఉండి అలాగా పాడుతుండలే. కానీ ఒకటేంటంటే చదువుకున్న వాళ్ళు కూడా మీలాగా పాడలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంత ధైర్యం చేయలేరు, మొహమాట పడతారు. అంటే ఒక మాట మాట్లాడాలన్నా కూడాను ఆలోచిస్తారు. కానీ మీరు ఇంత ధైర్యంగా మన ఈ అంతరించిపోతున్న మన ట్రైబల్ కల్చర్ అంటే ఆ పాటలు, ఆ కల్చర్ అంటే కేవలం మన కట్టు బట్ట బొట్టు ఇదే కాదు, ఇట్లాంటి పాటలు కూడాను అది ఒక జీవనాడి లాంటిది అనమాట ఈ కల్చర్కి, మన సంస్కృతికి. అట్లాంటిది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనకి ఇలాంటి పెళ్ళిళ్ళు కానీ అలాంటివి జరుగుతున్న కొన్ని మూల ప్రాంతాల్లో మనకు అంతగా తెలియదు. కానీ కొన్ని చోట్ల అయితే ఇలా పాటలు పాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ పనులు కానీ తర్వాత అక్కడ ఉన్న ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా చేస్తుంటారు. అలాంటిది మీరు సునాయాసంగా అనర్గళంగా పాటలు పాడుతున్నారంటే మీరు చదువుకున్న వాళ్ళకంటేనే గొప్ప వాళ్ళే. అవునవును. మీరు ఏదో చదువులేదని కాదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడతారు, మొహమాట పడతారు. మీకు అట్లాంటిది లేకుండా ధైర్యంగా పాటలు పాడుతున్నారంటే అది చాలా చాలా గొప్ప విషయం. నేను కూడా మరి ఆ స్థానాలు నడుపుకుంటూ మరి మొత్తం ఎవరికి సిగ్గు అవ్వకుండా డేరింగ్ అయిపోయినా అన్నమాట. ఎవరు కనిపించినా మరి మాట్లాడిపిస్తాను, ఎవరు కనిపించినా మరి ఎక్కడ వెళ్ళినా పాటలు పాడతాను. కానీ ఇలాగా మీలాంటి ఫ్రెండ్ వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే మరి ఎక్కడో ఫంక్షన్కి కానీ జాతరలకి కానీ ఇలాగ వెళ్ళేసి పాడవద్దు, నువ్వు ఎక్కడైతే వీడియో చేసి చోట ఉంటే అక్కడ మాత్రమే పాడు, పాట పాడేసి అందరికీ వినిపించు అనేసి అంటారన్నమాట. మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాలి అని చెప్పి మీకే అనిపించిందా, లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా? మాకు చెప్పారు, కాకపోతే నేను ఒక పాట పాడాను. పాడేసి ఇప్పుడు ఫోన్ దగ్గర వాట్సాప్ ఉంటుంది కదా, అక్కడ వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసాను. పెట్టేస్తే అది అక్కడిది అక్కడ పంచుకుంటే అలాగే ఈ వేగండ లస్సన్ అనే కుర్రోడు ఉన్నాడు కదా, ఆ కుర్రోడు యూట్యూబ్లో పెట్టేశాడు. మాకు తెలియకుండా యూట్యూబ్లో పెట్టేస్తే మొత్తం వైరల్ అయిపోయింది. ఇదేమ్మా నా మర్యాద పోయిందిరా బాబు అనేసి నేను రెడీ చేసాను అన్నమాట. ఇంకా మనం స్టార్ట్ చేయాల్సిందే. వాస్తవానికి ఏంటంటన్నా మీలాగా పాటలు పాడేవాళ్ళు అంటే బయట ప్రపంచం తెలియని వాళ్ళు ఇలానే ఎవరో ఒకరు బయటికి తీసుకొస్తారు మీకు తెలియకుండానే. మీలాగా పాటలు పాడేవాళ్ళు ఎంతో మంది యూట్యూబ్ ద్వారా జనానికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోస్ట్ చేయరు వీడియోస్, కానీ వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు పెడతారు, వాళ్ళు వైరల్ అవుతారు. అలా మంచి పేరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. మీరు చదువుకోలేదన్నారు, మరి ఎట్లా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్? ఎవరు పెట్టారు ఇదంతా? యూట్యూబ్ ఛానలా? అదే మా బామర్ది పుట్టాడు. మరి నువ్వు పాడి వేరే వాడికి ఇస్తున్నావు, వాడు ఛానల్ నడుపుతున్నాడు, వాడు అప్లోడ్ చేస్తే వాడికి లైకులు వస్తుంది, సబ్స్క్రైబులు పెరిగిపోతే వాడికి డబ్బులు వస్తుంది, నీకైతే రూపాయి అయితే మరి ఇవ్వాడు, నేను ఛానల్ క్రియేట్ చేసి నీకు నేర్పిస్తాను, నీవు పాడి మంచి సాంగ్స్లు పాడి వినిపించు అందరికి, నీకు లైకులు షేర్లు సబ్స్క్రైబులు అన్నీ పెరిగితే నీకే
మరి మౌంటేషన్ అవుతే నీకు డబ్బులు వస్తాయి అనేసి. మీకు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి, అది వాస్తవమే. అవునవును. కానీ మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, ఇట్లాంటి వీడియోస్కి మీరు పాడే పాటలకి రీచ్ అనేది తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అర్థం కాకపోవచ్చు. ఇట్లాంటి వాటి వల్ల రీచ్ అనేది తక్కువ ఉండొచ్చు. కానీ ఇట్లాంటి వాటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఏదో మూలన. అలాంటి వాళ్ళు మాత్రం ఇట్లాంటి వాటికి బాగానే ఆదరిస్తారు. సో మీరైతే ఆపొద్దు. ఇట్లాంటి కల్చర్ అనేది మా గిరిజన ప్రాంతాల్లోని అంతరించిపోతుంది. ఈ వీడియో చేయడానికి కూడాను ప్రధానమైన కారణం ఇదే. ఈ అన్నని కలవడం, ఇట్లా మీ ముందుకు తీసుకురావడం. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలానే కొంతమంది దీన్ని చూడరు కూడా, మాకు తెలుసు. కానీ ఇట్లాంటి వాళ్ళని మనం గుర్తించడం అనేది అది గొప్ప విషయం అనమాట. మీరు మొదటిసారిగా వాట్సాప్లో స్టేటస్ పెట్టరు కదా, ఆ పాట మా గురించి ఒక్కసారి. ఆ పాట నేను దేనికి పాడానంటే, ఫోన్ మాట్లాడుతుండేము. ఈ కాంగ్పుట్టు వాళ్ళు ఉన్నాడు ఒకడు, ఆడు ఫోన్ మాట్లాడుతుండే ఫోన్ కాట్ చేసాడు. నేను లైన్లోనే ఉంటే వాడు కాట్ చేశాడు. కాట్ చేస్తే నేను దానికోసం పాట పాడేసి అలాగా వాట్సాప్లో పెట్టేశాను. పెట్టేస్తే అదే వైరల్ అయిపోయింది. ఓకే, ఆ పాట ఒకసారి పాడండి. సడుబాయి నీదని పోను కాటు కితి సడు, సడుబాయి నీదని పోను కాటు కితి సడు, ఒడ్బీజిని nangi sadu yarbi kune wajine, orbijini nangi sadu arbi kuhu wajine, na kankati kaneru wangi tilake wangji sona, na kankati kaneru biju ralti lake ralji sona, sadu bai iji nanu yeso peri jiwu kita, sadu bai iji nanu yeso peri jiwu kita అనేసి పాట రూపంగా నేను చెప్పాను వాడికి. చాలా బాగుందన్న పాట. ఈ యొక్క పాట అర్థం ఏంటంటే, సడుబై అంటే అన్న, అవతల నుంచి మాట్లాడేటువంటి అన్న తమ్ముడు ఫోన్ ఎందుకు కట్ చేసావు అనేటువంటి చిన్న బాధతో పాడుతున్న పాట అనమాట. అది ఎందుకు ఫోన్ కట్ చేసావు, బాధపడుతుంది, నీతో మాట్లాడదాం అనుకున్నాను, నువ్వు ఇలా కట్ చేసావు అంటే ఏమంటారు, అనుకోకుండా కట్ చేస్తాం కదా, అట్లా ఎందుకు కట్ అయింది అని చెప్పి ఆ దుఃఖంతో పాడుతున్న పాట అనమాట. అది దాని యొక్క భావం. కంట్లో నుంచి కన్నీరులాగా నేను రాలిపోతాను నువ్వు ఫోన్ కట్ చేసినందుకు అని చెప్పి దాని భావం అది. అయితే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు జనాల్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా గుర్తుపడతారన్నా? గుర్తుపడతారు. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ నేను సచ్చినా కూడా మరి దాంగలేను. ఏమని మీకు మాట్లాడిపిస్తారు వచ్చి? మాకా సారెగుళ్ళన సింగరం వల్లన్న అంటారు. ఆ సగం మంది అయితే సడ్డుబై అంటారు. సడ్డుబై అంటారు. ఎవరైనా వచ్చి అన్న పాట పాడన్నా, మీ పాటలు బాగుంటాయి అని చెప్పి పాట పాడిపించుకుంటారు? పాడిపిస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ పాట పాడు ముందు అంటారు. ఫోటోలు ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటారు. మీకేమనిపిస్తుంది ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు? ముందైతే యూట్యూబ్కి ముందు, మీరు పాటలు పాడక ముందు, అంటే జనంలోకి వెళ్ళక ముందు ఫోటోలు అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే మీకు ఎక్కడ వెళ్ళినా కూడాను గుర్తిస్తారు, ఫోటోలు తీసుకుంటుంటారు. ఇట్లా ఉండడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు అయితే ఒక కుక్క పిల్లతో సమానం ఉండేను. ఇప్పుడైతే ఒక్క ఎమ్మెల్యేతో సహా ఒక ముఖ్యమంత్రి కూడా ఇంత ఫేమస్ లేదు, ఇంత ఫోన్ లేదు. నాకైతే ఇంత గౌరవం చూస్తున్నారు నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా ఫ్రెండులు. ఎక్కడ వెళ్ళినా నా ఫ్రెండులే, ఎక్కడ వెళ్ళినా దోస్తులు అనేసి నేను కూడా అంత గౌరవం ఇచ్చి తిరుగుతున్నాను అన్నమాట. మీకు ఎంతమంది పిల్లలన్నా? 2 కూతుర్లు, 2 కొడుకులు. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. అందరు కూడా చదువుకుంటున్నారా? అందరు లేదు, పెళ్ళిలేమి లేదు. నేను పెళ్లి కొడుకులాగా ఉంటే వాళ్ళ నా పిల్లలు మళ్ళీ ఇక్కడ చిన్న. మీ పిల్లలు ఇట్లా పాట పాడుతుంటే ఏమని అంటారా? ఏమన్నారు మా అక్క వాళ్ళు, మీ మిస్సెస్ వాళ్ళు? మా ఆవిడ అయితే ఇక్కడ కొత్తగా అయితే నాకు మాట్లాడిపించడం లేదు. ఎందుకు?
అయితే నీవు ఇలాగ మెంటల్ అయిపోయావని. అయ్యో ఇప్పుడు ఇలాగ మీలాంటి తెలిసిన వాళ్ళు అది ఏంటి అనుకుంటున్నావమ్మా, అది యూట్యూబ్ ఛానల్, అక్కడ నుంచి మంచి పేరు వస్తుంది, నీవే బయటికి వస్తావు, ఇంకా మీ ఆయనకి అలా కోపం పడకు, ఏమన్నాకు, వాడు నచ్చినట్టు ఒక అమ్మాయితో కూడా అలాగా పట్టుకొని కూడా పాట కూడా పాడి అందరికి చూపిస్తాడు, నీవేం అనుకోకు అనేసి అంటే ఇప్పుడు మా ఆవిడ వీడియో తీస్తుంది అక్కడ. చూసారా, మాకు కూడాను మన ఛానల్ అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడాను మొదట్లో మేము కూడా కొండ ప్రాంతాల్లో వెళ్ళి అవన్నీ కూడా వీడియో తీయడం, ఆ కొండ ప్రాంతాల్లో వెళ్ళి క్యాంపింగ్లు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మొదట్లో అన్నకి ఏ విధంగా అయితే ఇట్లా అన్నారు, మాకు మొదట అట్లానే అనేవారు, అంటే పిచ్చోళ్ళు అయిపోయారా వీళ్ళు, చదువుకోలేదురా వీళ్ళు అని చెప్పి ఇలా చెప్పేవారు. చివరికి జరిగిందంతా కూడా మీకు తెలిసిందే, బీబీసీ లాంటి సంస్థలు అలానే కొన్ని మంచి మంచి మీడియాస్ కవర్ చేయడం, డాక్యుమెంటరీ ఇదంతా కూడాను తీయడం, మీ ముందుకు రావడం, న్యూస్ పేపర్స్లలోని మ్యాగజైన్స్లలోని రావడం, ఇదంతా జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే అన్న చిన్న పాట పాడదాం, మన రాజు తర్వాత చిన్నారబ్బా వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఒక పాట పాడు. మన కొండ భాషతోనే పాడదామే. కొండ భాషతోనే, కొండ భాష బయటికి రావాలని నేను కూడా ఉద్దేశిస్తున్నాను. కొండ భాష. బాబు రండే నా సిన్నె తోలు నా ఫ్రెండు అన్నాద్గిరి మండలము రాజుపాక, అన్న పేరు బారాజునే చిన్నారావు బావా మర్ది, నా పాటేగో నా సీతయ్యజీ మరి మా బంధుమిత్రులు బామర్దులు రే బాజీ రేజీ నా డగరు అతార్ నంగి గొప్ప పెరి దైరాం గొప్ప పెద్ద పాణము, నా కోసము అతి అందుకు చాలా చాలా ధన్యవాదాలు, నా పాటే వెంజి అతి అందుకు చాలా చాలా ధన్యవాదాలు, మా కొండ పాటే బాగా మానే ఈజీ బాబు నహా కోసం వాతారు బాటో. ఇలాగే మా కొండ భాషతో పాడతానన్నమాట. చాలా 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 మంచిగా పాడరన్న పాట. నాకు ఈ పాట వింటున్నప్పుడు ఒక పక్క ఆనందం, ఒక పక్క గుండె నుంచి బాధ వచ్చినట్టుగా ఉంటుంటది. అంటే అర్థమై ఉండకపోవచ్చు కానీ ఈ పాటలోని గూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే నా గురించి మనలందరూ కూడా వెతికొచ్చారు, అంటే ఏ గుర్తింపు లేనటువంటి నన్ను చూడడానికి అని చెప్పి ఆ భావంతో పాడినటువంటి పాట అనమాట అది. సో ఇలానే ఒక మాట ఇచ్చామనుకోండి, లేకుంటే ఒక పేరు చెప్పామనుకోండి, అట్లా వెంటనే ఒక పాట వచ్చేస్తుంది. మనం ఒక పాట పాడడానికి మనం రాసుకుంటాం, లేకుంటే కొన్ని పదాలు కూర్చుతాం. కానీ అన్నకి అట్లాంటివి అవసరం లేదు, వెంటనే వినిన వెంటనే అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది అన్న దగ్గర ఉన్నటువంటి టాలెంట్. అన్నగారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదే 2024 స్టార్ట్ చేసాం. 24లోనే అంటే ఇప్పుడు 26 అంటే 2 సంవత్సరాలు. దాంట్లో నుంచి మీకు ఏమైనా డబ్బులు ఏమైనా వస్తున్నాయన్నా? మీకు డబ్బులు ఏమి ఇంకా రాలేదు. మొన్న వారం మోనిటైజేషన్ అయింది. మొన్ననే జరిగింది. అవును, చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీకు కూడా మంచి జరగాలి. ఇంకా దీంట్లో నుంచి ఎంత కొంత మీకు అంతంత కాకపోయినా సరే మీ ఖర్చులకి ఏమైనా రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. అవునవును. అన్నిటికంటే మేము కోరుకునేదన్నా ఇట్లాంటివి సంకడి పాటలు, ఇట్లాంటి పాటలు అయితే మీరు మర్చిపోవద్దు, మరలా ఇంకొకరికి నేర్పించండి ఇట్లాంటి పాటలు. ఎందుకంటే మీరు మీ కాలం చేసినా కూడాను, అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడాను మరలా మీలాంటి వాళ్ళు రావాలా. ఇలాంటి మన గిరిజనుల యొక్క సంస్కృతికి ఒక పట్టుబొమ్మ లాంటివి ఇట్లాంటి కళలన్నీ కూడాను, ఇలాంటివి ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. కాబట్టి మీరైతే ఆపొద్దు. మీరు యూట్యూబ్లో డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా మీరైతే పెడుతూనే ఉండండి. మీకు తెలిసిందే కదా, డబ్బుల కంటే ముందు మీకు వచ్చింది ఏంటి? పేరు వచ్చింది. ఆ పేరు అనేది గొప్పది. డబ్బు కంటే పేరు అనేది చాలా మంచిది. ఇప్పుడు డబ్బు ఉంటే మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, అది
కొన్ని రోజుల వరకే. డబ్బు పోయిన తర్వాత మీకు మిమ్మల్ని ఎవరు గౌరవించరు. అదే అదే కానీ ఆ పేరు ఉంటే, మంచి పేరు ఉంటే, మంచి వ్యక్తిత్వం ఉంటే మీకు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. వచ్చి అవునవును సింగర్ మల్లన్న అంటారు, సారగుల్లన్న చాలా మంచి వ్యక్తి, మంచి పాటలు పాడతారని చెప్పి ఏ ఊరికి పండగ జరిగినా, ఏ ఊరికి ఏ ఉత్సవం జరిగినా, ఏ పెళ్లి జరిగినా కూడా మిమ్మల్ని పిలుస్తారు. ఒకసారి పిలవండి, ఇలాగా దింస దగ్గర ఒక పాట పాడండి, లేకుంటే ఇట్లా మీతో కలిసి ఫోటో దిగుదాం, లేకుంటే కలిసి ఒక ఆట ఆడదాం అని చెప్పి అడుగుతుంటారు కదా. ఇప్పటికి మీకు ఇట్లాంటివి ఎదురై ఉంటాయి. కాబట్టి మీరైతే ఇట్లాంటిది ఆపొద్దు, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ పిల్లల్ని కూడా మీరు ఇట్లాంటివి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి బతికి అలాగ వస్తున్న నా బతుకు చెప్తే మీరందరిని కూడా ఏడుస్తారు. నేను 7 సంవత్సరాలు పెళ్ళి అయ్యి 2 పిల్లలు కానేను. 2 పిల్లలు కాడిన తర్వాత నేను సరదాగానే ఉండేను. అప్పుడు నాకు అత్తమామ ఇంట్లో మరి బతికేది కదా. 3 పిల్లల నుంచి అయితే నేను వేరేగా అయిపోయిన తర్వాత నుంచి అయితే నాకు చాలా బాధాకరంగా అయితే బతికొస్తున్నాను అన్నమాట. ఈ యూట్యూబ్ తయారు చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇలాగ సరదాతో ఉన్నాను నేను. అందరికీ పాటలు వినిపించి, అందరికీ మరి నవ్విస్తూ, ఆడిస్తూ, పాడిస్తూ, ఇప్పుడు నేను వాళ్ళకి నవ్విస్తే వాళ్ళు నాకు నవ్వుస్తున్నారు కదా. ఆ బాధలన్నీ కొద్దిగా పోయినట్టు అన్నమాట. నా కోసము రాము తమ్ముడు వెతికి వచ్చినాడు, చాలా ఆనందంగా కూర్చుకొని మాటలు ఆడుతూ ఉన్నాము. దేనికోసము నా బాహుశిస్తి మనిషి కోసము. రాము తమ్ముడు చాలా మంచివాడు, నాకు మంచిగా చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాను. రాము తమ్ముడు వచ్చినందుకు నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ నేను ఉన్నాను. రాము తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొండు. ఓకే తమ్ముడు, అలాగే మీరు వచ్చినందుకు చాలా సంతోషం నాకు కూడాను. నేను కూడా మీకు చాలా రోజుల నుంచి అయితే కోరుతుండేను. ఆ రోజు వచ్చాను, మీ ఊరికి వచ్చాను. చూడ ఏం పేరు అన్నారు, చనిపోయాడు కదా మల్లు. ఆ ఊరికి ఉన్నారు కదా? లేదు, మాది అవతల పక్క, మాది అని చెప్పి అనంతగిరి. మన వాళ్ళు రాజుపాక ప్రాంతాల్లో ఉంటారు. అవును. ఆమె డోంగర్ దేశ పాయాలే నాయుడులు పాయాలే జేడులు, ఆమె డోంగర్ దేశ పాయాలే నాయుడులు పాయాలే జేడులు. কলিঙিয়া বডে চুলু রে মালতী, কলিঙিয়া বডে চুలు. మాలతి అంటే అది అమ్మాయికి అలా చెప్తారన్నమాట పాట. ఓకే, తన అందాన్ని మనం అట్లా పొగుడుతూ అట్లా పాడ అది. পিঠা পড়াইলি পতর পড়ে তানাই, পতর পড়ে তানাই, সাতিরি উপরে বুয়ারি আমাকে বলো না, সাতিরি উপরে বুয়ারি আমাকে বলো না। আটকু গলি পটনার লবাই, পটনার লবাই, ফটনা যাকো কজিলি মিতাই তোর মুখ নাই। আটকু গলি পটনার লবাই, পটনার লবাই. ఇది అప్పుడు ఈ పొలాలు గట్లు సెకేస్తున్నాను కదా, అప్పుడు పొలాలు అప్పుడైతే తాత తండ్రులు అప్పుడు ఈ పాటలు పాడతారన్నమాట. అవును, ఉడుపులు వేసేటప్పుడు పొలం పనులు చేసేటప్పుడు ఈ పాటలు పాడితేనే మరి వాళ్ళకి పని కూడా అలా జరుగుతుంది అన్నమాట. కానీ అప్పుడు వర్షం రాకపోతే ఈ పాట కంపల్సరీ పాడేవా, గొడుగు లేకపోతే కష్టమే. వర్షం వచ్చేస్తుంది, వర్షం కంపల్సరీ వస్తుంది. అది ఎక్కడ లేని వర్షం కూడా వస్తుంది ఒళ్ళి పాట పాడితే. అప్పుడు చూసారా, అంటే దేవుణ్ణి ఒక పాట ద్వారా
మనం సాధారణంగా వర్షాలు పడాలని చెప్పి పూజలు చేస్తాం. కానీ మా గిరిజన ప్రాంతాల్లోని ఈ వర్షం పడడం కోసమే ఇట్లాంటి పాటలు పాడతారు, ఒయిలి పాటలు ఇట్లా అంటారు. ఇలాంటి పాటలు పాడి ఆ వర్షాన్ని అట్లా పడేటట్లు చేస్తారనమాట. ఈ రోజు కూడాను అన్నని మీ ముందుకు తీసుకురావడం గల కారణం ఏంటంటే కనుమరుగవుతున్న ఇట్లాంటి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు మన గిరిజన ప్రాంతాల్లో అని చెప్పి చిన్నగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి మేము ముందుగా ఇది తీసుకొచ్చాం. మీలో కూడా కొంతమందికి ఇదంతా బోరుగా అనిపించి ఉండొచ్చు, లేకపోతే నచ్చకపోయి ఉండొచ్చు, అలానే కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఆ పాటలు వెనకాల చాలా కష్టం ఉంటుంది, ఆ పాటల్లో పండగ ఉంటుంది, భక్తి ఉంటుంది, అలానే ప్రకృతి ఉంటుంది. ఇదంతా కూడాను ఈ పాటల్లో మిళితమై ఉంటాయి. మనకు అర్థం కాదు కొన్ని విషయాలు అయితే మీతో మేము అంటే ఆ పాట పాడిన తర్వాత మీకు ఆ భావాలన్నీ కూడాను తెలియజేసాం అనుకుంటున్నాము. ఇంకా మనం పిన్ టు పిన్ మనం అర్థం చేసుకోవాలంటే ఆ పాట అంతటిని కూడా మనం రాసుకోవాలన్నమాట, ట్రాన్స్లేట్ చేయాలి. అదంతా అది కొద్దిగా కష్టమైనటువంటి పని. ఎప్పుడైనా మీ ముందుకి అలాంటి ప్రయత్నం కూడా చేస్తాము. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి, నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో వీడియోతో ముందుకుంటే అంతవరకు సెలవు. చూస్తుండండి మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. బై బై. ఈ యాప్లో వెళ్తాం కదా, ఈ వైటీ స్టూడియోలో వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్లో మీరు నొక్కండి ఈ ప్లస్ దగ్గర. తర్వాత మీకు నచ్చిన వీడియో ఈ వీడియో మీకు శాంపుల్గా ఇట్లా తీసుకోండి. ఇది అది డన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎలానో మీరు మాట్లాడి పెడతారు కదా. అవును. తర్వాత మనం ఏం చేయాలి, ఇది నొక్కాలి. సో మోర్ అనేది కదా ఇక్కడ. సో మీరు ఇలా వచ్చిన తర్వాత కిందన ఇక్కడ ఏడుస్తుంది కదా, అది నొక్కండి. తర్వాత ఈ పైన అది నొక్కాలి. ఇక్కడ ఇది నొక్కాలి. తర్వాత ఇక్కడ నొక్కాలి. ఈ తర్వాత ఇది పైనది నొక్కి ఇప్పుడు ఇది ఇలా వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి వెనక్కి. అప్పుడు ఈ వీడియో ఇంకా అప్లోడ్ అవ్వలేదు. అవును. అప్పుడు మీరు ఇక్కడ మీరు మాట్లాడాలి. మీరు అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మీరు మాట్లాడతారు వాయిస్తోని. అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేయాలి, కిందన వెళ్తుంది. ఇలా చేస్తే మీకు డబ్బులు అనేది వస్తుంది, లేకపోతే డబ్బులు అనేది రాదు. ఏదో సొంత ఖర్చులకైనా నీకు ఉపయోగపడతాయి. పట్టుకో. మరలా ఎప్పుడైనా కలుద్దామన్నా, ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా ఫోన్ చేసి వస్తాము. ఓకే. మరలా ఇలానే నువ్వు పొలంలో ఉంటావేమో, మా ఊరు కాసి వస్తే మాత్రం మర్చిపోకు. తప్పకుండా అనంతగిరి ఊరికి రండి, ఫోన్ చేయండి. ఊర్లో రండి. ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ అక్కడ కాంపుటూరు నుంచి మా తాతగారు అయితే అక్కడ బిల్లు పెట్టడానికి వెళ్దాం అంటున్నాడు. వస్తే కంపల్సరీ అక్కడ మీ ఊరి చూసినట్టు వస్తానని వచ్చేటప్పుడు కాల్ చేయండి, ఫోన్ చేయండి. లేదంటే మేము వీడియోస్లో ఉన్నామంటే రాలేము. మరి మీరు ఒకవేళ అక్కడ ఉన్నామంటే ఊరికి వచ్చేయండి. నెంబర్కి చేస్తాను కదా. సరేనా.